నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. యాహ్! సో, ఏంటి అంటే సార్, అమెరికా ప్రభుత్వం ఎట్లా అంటే అన్ని దేశాల మీద టారిఫ్ అనేది పెంచింది. సో, దీనివల్ల మన ఇండియాకి, ఇండియా మార్కెట్‌పై ఏమైనా ప్రభావం పడుతుందంటారా? దీనిని మీరు వివరణాత్మకంగా తెలుపుతారా సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. మొట్టమొదట మనము ఈ యొక్క టారిఫ్ వార్ని కొద్దిగా ముందుగా ఆలోచించినట్లయితే మనము ఈ యొక్క మన యొక్క ట్రంప్ గారు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులను ఫస్ట్ మనం బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెమోక్రాట్స్ని ఓడించి మామూలుగా ట్రంప్ గారు అధికారంలోకి రావడానికి కారణము ఒకటి ఏంటంటే, అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో ఒక సర్వీసెస్ అంటే మామూలుగా నిరుద్యోగం పెరగడం కానీ, జీడిపికి మరియు వాళ్ళ యొక్క ద్రవ్య లోటుకి అంటే వాళ్ళ అప్పులకి కూడా చాలా వ్యత్యాసం ఉంది. దాదాపు వాళ్ళ జీడిపి $34 ట్రిలియన్ అయితే అప్పులు దాదాపు $120 ట్రిలియన్ వరకు ఉన్నాయి. దీని పరిస్థితులలో ట్రంప్ గారు తన యొక్క రిపబ్లిక్ పార్టీని గెలిపించడం కోసము, అధికారంలోకి రావడం కోసము మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఫస్ట్ ఒక ఇండస్ట్రియలిస్టులతో, అమెరికాలో ఎప్పుడు ఎలక్షన్స్లో ఇది సాధారణమే అయినప్పటికీ ఇండస్ట్రియలిస్టులు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సాధారణమే అయినప్పటికీ వారు ఈ ఎలాన్ మస్క్ యొక్క సహకారం తీసుకొని మామూలుగా గెలవడం జరిగినప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ని బాగా ఉపయోగించుకోవాలి అనేటువంటి కొన్ని సూచనలు సలహాల కోసం ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారము కొంత ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులను తీసేయడం మొదలుపెట్టారు. రెండవది, ఇప్పుడు నేను అమెరికాని ఒక గ్రేట్ అని చెప్పేసి ఎట్లా అనుకుంటాము? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మీరు సికింద్రాబాద్లో కానీ చార్మినార్లో కానీ ఒక బట్టల షాప్కి వెళ్తారు. బట్టల షాప్లో కూడా అక్కడ రేమండ్స్ దొరుకుతాయి, మామూలుగా అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. కానీ మీరు చిన్న షాప్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్ రేషియో కొంత తక్కువ తీసుకొని మీకు కొంత తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ రేమండ్ బట్టే మామూలుగా బ్రాండెడే, అరవింద్ మిల్స్ కానీ ఏదో మీరు తీసుకున్న తర్వాత అక్కడ వచ్చి మీరు కుట్టించుకుంటారు. అలా కాకుండా మీరు వెస్ట్ సైడ్స్కి వెళ్తారు, లేదా రిలయన్స్ డిజీకి వెళ్తారు, లేదా ఇంకా చందనా బ్రదర్స్ కొద్దిగా వెల్ నోటెడ్ షోరూమ్స్కి వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, అదే బట్టని నీకు ఎక్కువగా పెట్టి చూపించడానికి, అమ్మడానికి నేను అదే రేట్లో అమ్మితే ఏమవుతుంది, దాని యొక్క వాల్యూ పెరిగినట్లా తగ్గినట్లే కదా. సో అలా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి రావాలి అంటే నేను ఇక్కడ ఏదో ఉంది, నేను టెక్నాలజీలో సుపీరియరు, అంటే టెక్నాలజీ అనే కాదు, నేను అన్నిట్లో సుపీరియరు. సో మీరందరూ కూడా, అంటే ఇది ధనవంతుల దేశము, మీరు ఇక్కడికి వస్తే మీరు చాలా, అంటే మీరు ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ దేశము అన్నట్లు ఒక కలరింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. బట్ వాస్తవానికి అదే కాదు, ఏది ఫ్రీ కాదు. అందులోనూ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా ఎప్పుడు కూడా అమెరికా వ్యవస్థ అనేది ఎలాంటి వ్యవస్థ అంటే కస్టమర్ మేడ్ లేజీ ఆల్వేస్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇలాంటి పాలసీస్ పెట్టుకున్నటువంటి వ్యవస్థ అక్కడ. సో దాని మీద ఆధారపడినటువంటి గవర్నమెంట్, అంటే కన్జంప్షన్ బేస్డ్ ఉన్నటువంటి గవర్నమెంటే. మీరు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు? ఇప్పుడు సపోజ్ మనకు ముడి సరుకులు అనేటివి మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర కానీ చైనా దగ్గర కానీ ముడి సరుకులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇతర ప్రపంచాల దేశాల దగ్గర కూడా వాళ్ళకు ఉన్నటువంటి పెక్యులర్ ముడి సరుకులు అనేది ప్రతి దేశానికి ఉంటాయి. ఇప్పుడు ఒక కాటన్ ఉంది, మన దగ్గర నుంచి కాటన్ అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని చొక్కాగా తయారు చేసి మళ్ళీ మనకే ఒక లెనిన్ బ్రాండ్ అని, యారో బ్రాండ్ అని చెప్పి మళ్ళీ మనకు ఎక్కువగా అమ్మడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక నమ్మకం అనేది కానీ ఒకటి క్రియేట్ చేసినప్పుడు మామూలుగా బ్రాండ్ వాల్యూ యొక్క డిమాండ్ని మనము పెంచడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఒక అమెరికాకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి గుడ్ విల్ని
తను ఇంకా మ్యాగ్నిఫై చేసి ఇంకా ఎక్కువగా చేసి నేను ఈ యొక్క ద్రవ్యలోటుని తగ్గిస్తున్నాననే ఒక కలరింగ్ ఇవ్వడం కోసము ట్రంప్ దీన్ని ఒక అవకాశంగా వాడుకొని మాది గ్రేట్ అంటే అమెరికా ఎప్పటికీ గ్రేట్ అన్న విధంగా ఎప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చెప్పేసి ట్రై చేస్తున్నాడు. బట్ అమెరికా కొన్ని విషయాల్లో చాలా ముందుంది, చాలా ఉంది. అలా అని చెప్పేసి భారతదేశము వెనకబడిన దేశం కాదు ఈ రోజుల్లో. డెవలప్మెంట్లో ఒకరితో మనం చైనాతో పాటు, రష్యాతో పాటు, అమెరికాతో పాటు ప్రపంచంలో ఏ అగ్రదేశంతో అయినా పోటీ పడగల సత్తా ఉన్నటువంటి దేశము. ఆ రకంగా ప్రూవ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నటువంటి పరిణామము. ఇప్పుడు మీరు ఒక కొండ ఎక్కుతున్నారండి. కొండ ఎక్కేటప్పుడు మామూలుగా మీరు స్టెప్స్ బై స్టెప్ మీరు ఎక్కుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్కిన తర్వాత మీరు అక్కడ ఒక ప్లేన్ ప్లేస్ కన్నా ఉంటే మీరు కొంత అభివృద్ధి అనేది ఆగిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మీరు కొంత రిలాక్స్డ్గా ఎక్కచ్చు. కానీ మనం ఇప్పుడు పోటీ పడే తత్వంలో స్పీడ్గా ఎక్కుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ యొక్క స్పీడ్ని మనం తగ్గించాలంటే ఏం చేయాలి? నేను తీసుకెళ్ళిపోయి లోయలో తోసేయాలి. ఇప్పుడు మనల్ని అమెరికా ఈ యొక్క తారిఫ్ వార్ని చాలా తెలివిగా మన మీద రుద్దడానికి చేస్తున్నటువంటి ప్రయోగమే. దీన్ని మీరు ఇంకొక రకంగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. డీడాలరైజేషన్ అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుంది, అంటే ఈ యొక్క ప్రాసెస్ వేగవంతమైందో ప్రపంచంలో అన్ని దేశాలు అనేది కూడా నేను డాలర్లోనే ఎందుకు చెయ్యాలి అనేటువంటి తత్వము మామూలుగా పెరుగుతూ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు టోటల్గా డీడాలరైజేషన్కి పడింది. సో మనము ఎప్పుడోసారి అంటే కిందికి దిగేటప్పుడు ఇప్పుడు ఏమని చెప్పాము? ఎంత తొందరగా ఎక్కినా, ఎంత లేటుగా ఎక్కినా సరే కింద పడేటప్పుడు ఏమవుతుంది? లోయలోకి తోసేస్తే తొందరగా కింద పడిపోతాం. ఇప్పుడు నీకు ఒక గంటల పాటు మీరు ఒక కొండపైకి ఎక్కడానికి ఎంతో ట్రై చేసి కింద పడడానికి మాత్రం జస్ట్ ఏంటంటే కొన్ని సెకండ్స్. సో అలా ఏం చేస్తున్నారు? ట్రంప్కి లోపల భయం ఉంది. వాళ్ళకి ఎలాంటి భయము అంటే, మేము ఎంతో కష్టపడి ఇన్నాళ్ళకు తెచ్చుకున్నాము, ఇప్పుడు కన్నా మేము కంట్రోల్ చేయలేకపోతే ఏమవుతాం? మేము మమ్మల్ని కింద పడేస్తారన్నటువంటి భయం అనేది వాళ్ళకి స్టార్ట్ అయింది. సో అందువల్ల ఈ టారిఫ్ వార్ని ఒక ఆయుధంగా వాళ్ళు ఉపయోగించుకొని మన మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. కమింగ్ టు ది అనదర్ వే, రెండవది, ఇక్కడ ట్రంప్ ఈ రకమైనటువంటి డెసిషన్స్ అంటే తన యొక్క ఇప్పుడు అమెరికాకి ఆదాయం పెంచుతున్నారు అంటే వాళ్ళ యొక్క ప్రజల్లో చాలా పాజిటివ్గా రావాలి. బట్ అక్కడ కూడా నిరుద్యోగిత అదర్ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఇతనికి రావాల్సినటువంటి నేమ్ కానీ ఫేమ్ కానీ రాకుండా దీన్ని ఒక బుమరాంగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. సో మనము ఈ యొక్క ట్రంప్ గారు ఫస్ట్ మొట్టమొదట ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆ తర్వాత దానికి కౌంటర్ యాక్షన్స్ ఇచ్చినటువంటి కంట్రీస్లో చైనా ముందుంది. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ట్రంప్ ఒక పర్సంటేజ్ పెంచగానే మేము కూడా పెంచుతున్నాము. ఎందుకు? మేము సర్వీసెస్లో మేము మీకంటే ముందు మేము సర్వీసెస్ ఇవ్వకపోతే మీకు సరైనటువంటి ఇన్పుట్సే ఉండవు, సరైనటువంటి సర్వీసెసే మీకు రావు. సో మీరు మా మీద కాదు, మేము డిమాండ్ చేయాలి. మీరు పుష్పలో ఒక డైలాగ్ ఉంది చూడండి, మీరు లాస్ట్లో చెప్తాడు. ఫస్ట్ పుష్ప 1లో మన దేశంలో ప్రపంచంలో మన దగ్గర దొరుకుతున్నటువంటి ఎర్రచందనం ఎక్కడ దొరకనప్పుడు అన్న మనము డిమాండ్ చేయాలి, కానీ వాళ్ళేంటన్నా మనల్ని అడిగేది, మనము డిమాండ్ చేయాలి. సో నేను ఒక టన్ను వచ్చి 25 లక్షలు కాదు 1.5 కోటి నేను అమ్మి చూపిస్తానని చెప్పేసి ప్రజెంట్ మనం అలాంటి స్టెప్పే తీసుకుంటున్నాము. చైనా కూడా అలాంటి స్టెప్పే తీసుకోబోతుంది. సో ఇలా చేసినప్పుడే మన యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది కొద్దిగా కష్ట సమయాల్లోనే మనము ఎక్కువగా ముందుకు వెళ్ళడానికి మన యొక్క తెలివితేటలు అనేది ఇంకా షార్పన్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఈ యొక్క ట్రంప్ యొక్క ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా లోకలైజేషన్ అనేది మేక్ అమెరికా గ్రేట్ అగైనా, నాకు మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మాకు రాదా? సో నేను కూడా ట్రై చేస్తాను. సో నా కాంపిటీషన్నెస్ ఇప్పుడు నేనేమవుతుంది, నేను పెంచుకోవడానికి నాకు అవకాశం దొరికిందా? నాకు ఇప్పుడు ఇంతకుముందు ఏదో నేను ఒక 15 కిలోమీటర్స్ స్పీడ్ తోటి నేను బండి నడుపుతున్నానంటే ఇప్పుడు నేను 30 కిలోమీటర్స్ స్పీడ్ తోటి బండి నడపడానికి నాకు అవకాశం వచ్చింది. సో నా స్కిల్ సెట్ని నేను ఉండే స్కిల్ సెట్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటే నేను ఇంకా చేస్తాను. సో వాళ్ళు ట్యాక్సెస్ పెంచినప్పుడు నేను కూడా పెంచుతాను. సో నా యొక్క కాంపిటెన్సీ పెరుగుతుంది, నా యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది. సో నా యొక్క ద్రవ్యలోటు నేను ఎందుకు పూడ్చుకోకూడదు అనే విధానంతో మన యొక్క గవర్నమెంట్ ఇప్పుడు ముందుకు పోతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ని అంతా కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని
మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి $47 బిలియన్ మనము ఇంకా ఫ్యూచర్లో పెంచుకోబోతున్నాము. కానీ మనం రివర్స్ ట్యాక్సెస్ అంటే రెసిప్రోకల్ ట్యాక్సెస్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోబోతున్నాం అనేది నా ఉద్దేశము. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మన ఇండియాకి ఎన్నో గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకొక ఆపర్చునిటీస్ ఏంటంటే ఈ రకంగా మన మీద టెంపరరీగా ఇంపాక్ట్ పడినప్పటికీ మనము తొందరగా మేల్కోగలిగినాం. ఇది నిదానంగా ఇప్పుడు దాన్నే అంటారు కదా, ఇప్పుడు ఒక దోమ కుడితే తొందరగా నీకు బాధ తెలుస్తుంది. అదే ఒక నల్లి మీరు బెడ్ మీద పనుకున్నప్పుడు నల్లి కుడతా ఉంటే అది నిదానంగా రక్తం పిలుస్తూనే ఉంటుంది. సో ఆ రకంగా చేస్తున్నప్పుడు మీకు తెలియదు. సో యూకే మనకు బ్రిటన్ వచ్చేసి ఈ రకమైనటువంటి విధానాలను ఇంతవరకు అనుసరిస్తూ వచ్చింది. ఇప్పుడు యూకే వచ్చి ఒక మస్కిటో వచ్చి నిన్ను కుడితే ఎంత తొందరగా మీకు రియాక్షన్ వస్తుందో ఆ రకంగా చేసింది. సో దీనివల్ల అందరూ మేల్కొన్నారు. సో మేల్కొన్నప్పుడు ఏమవుతుంది, ఎవరైతే తెలియగల వాళ్ళ ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనకు అవకాశం ఇచ్చినట్లే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ రకంగా చేసుకుంటున్నప్పుడు మనం ఎంతో ముందుకు వెళ్ళడానికి మనకు ఎంతో స్కోప్ ఉంటుంది. సో మన యొక్క సర్వీసెస్ని మనము ఎక్కువ కాస్ట్కి మనము ఇప్పుడు సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ యొక్క కాంపిటెన్సీలో క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది మనకు బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము చైనాతోటి కాంపిటీషన్ అవుతున్నాము, అలాగే మనం అమెరికాతోటి కాంపిటీషన్ అవుతున్నాము. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఇండియా ఈజ్ ద బెస్ట్ అనే వదానికి మనం ఇప్పుడు డెఫినేషన్ చేసుకోవడానికి మనకు ఎంతో అవకాశం వచ్చింది. దానికి తీసుకోకపోవడానికి గవర్నమెంట్ కూడా చాలా సంకల్ప బలంతో ముందుకు తీసుకెళ్ళడానికే ఉంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి పాలసీస్ని కానీ మన యొక్క ఈ యొక్క బిజినెస్ గైడెన్స్ని కానీ సరైన దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళగలిగేటట్లయితే ఈ యొక్క టారిఫ్ వార్ని మనము ఎదుర్కోవడం అనేది చాలా ఈజీ, చాలా తెలివిగా మనం చేసుకోవచ్చు.